మొత్తం ఎండిపోయింది కదా ఎండకి. మంచి వ్యూ ఉంటుందేమో అనుకున్నా, వాటర్ లేవు ఈడ. బైకర్స్, మనకి ఘాట్ సెక్షన్ అంటే ఇష్టం కదా, వచ్చేసేయండి ఒకసారి ఇటువైపు. ఫారెస్ట్ కూడా ఉంటుంది ముందు, మంచిగా నేచర్ కొంచెం బాగుంటుంది. మనకి ఇక్కడ లోకల్లో అయితే ఇక్కడ రైడ్ చేయడానికి వ్యూకి వ్యూ దొరికిద్ది, థ్రిల్కి థ్రిల్ దొరికిద్ది. కార్ పంచర్ అయినట్టు ఉంది బ్రో, పంచర్ అయింది. అయ్యో, ఇలాంటి ఘాట్ సెక్షన్లో పంచర్ అయితే కష్టం అసలు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది, నేను ఎప్పుడు వీడియో ఫస్ట్ అప్లోడ్ చేసినా మీకే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హర్షారెడ్డి వ్లాగ్స్. ఈరోజైతే మనం అయితే ఊరికి వెళ్తాం. ఎందుకు అనేది ముందు చెప్తా వీడియోలో. మొత్తం టోటల్ డిస్టెన్స్ ఏమో మనకి మ్యాప్స్లో ఏమో 355 చూపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 40 కిలోమీటర్స్, టోటల్ ఇంకా 400 కిలోమీటర్స్ అనుకోండి. అయితే 400 కిలోమీటర్స్ విత్ అమ్మ మన బైక్ మీద కూడా వస్తుంది. అమ్మతో ట్రావెల్ ఈరోజు. హైదరాబాద్లో మామూలు వేడైతే లేదు, అబ్బా చచ్చిపోతున్నాం మధ్యాహ్నం పూట. సెగా నియర్ టు అబిట్స్. సరే, ఇంక మనం డైరెక్ట్ ఫ్యూల్ స్టాప్ దగ్గరికి వెళ్దాం. మన దాంట్లో అయితే అస్సలు ఫ్యూల్ లేదు, మొత్తం జీరో. బంక్ ఉందిగా, కొట్టించేసుకున్నాం, అయిపోతుంది రిస్క్. మళ్ళీ అన్న పవర్ లేదా? పవర్ పెట్రోల్ లేదా? నార్మల్గా ఫుల్ ట్యాంక్కి కొంచెం ముందు ఆపేసి. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ ముందు 2 లీటర్లు ఉంటుంది. ఓకే, చాలే అన్న, చాలు వద్దు, మళ్ళీ ఎయిర్ లాక్ అయిపోతుంది మొత్తం. మనమైతే ఫ్యూల్ కొట్టేసాం, ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్. నేనే కొట్టదన్న లాస్ట్కి, మళ్ళీ ఎయిర్ లాక్ అయిపోతుందని. చూద్దాం వెళ్ళేలోపు ఎంత అవుతుంది పెట్రోల్. కానీ నేను చెప్తాను వీడియోలో 400 కిలోమీటర్స్కి ఎంత అయింది బ్రో, డ్యూక్ 200 కానీ పెట్రోల్. ఇంకా మనం సిటీ దాంటలేదు, ఆల్మోస్ట్ ఇంకా బయటకు వచ్చేసాం, ఇంకొంచెం దాంటాలి. మనమైతే వచ్చేసాం అవుటర్ రింగ్ రోడ్. అమ్మాయ, ఇంతసేపటికైనా వచ్చాం. హౌ మచ్ స్ట్రగుల్, ట్రాఫిక్ అంతా, బట్ ఏం కాదు. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఆరామ్సే
మాట్లాడుకుంటూ, మీరు నేను మనం మాట్లాడుకుంటూ అలా వెళ్దాం. అప్పుడప్పుడు బోర్ కొట్టింది అనుకోండి, రిలాక్స్ అవ్వడానికి ఇలా కాళ్ళు ఆగి పైన పెట్టేసుకొని రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. అప్పుడప్పుడు బోర్ కొట్టినా, కొంచెం లెగ్స్ స్ట్రెయిన్ అయినా కాళ్ళు ఆగి పైన పెట్టుకొని రైడ్ చేసుకోవచ్చు ఆరామ్సే. ఏం ట్రాఫిక్ లేకపోతే ఇంక వెళ్ళిపోవచ్చు ఇంత. ఇక్కడి నుంచి చిలుకూరు వెళ్ళొచ్చు, తెలుసు కదా మీకు. ఇటు నుంచి ఇంకా చిలుకూరుకి వెళ్ళొచ్చు, చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్. మనం అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ దాంటేసినట్టే. ఇంకా దాంటేసాం ఆల్మోస్ట్. ఏముంది, హైదరాబాద్ అయితే దాంటేసాం. ఓ చెకింగ్, పోలీస్ చెకింగ్. నేను యాక్చువల్లీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈరోజు డే 11th మే. ఈరోజు 11th మే. నేను 10th ఒక వీడియో అప్లోడ్ చేశా. వీడియో ఏమైంది, వీడియో అయితే 4K వచ్చింది. వీడియో ఓకే, వీడియో అయితే బాగా వచ్చింది, 4K క్వాలిటీ. ఆడియో అప్లోడ్ చేయకముందు బాగుంది. అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఎయిర్, విండ్ సౌండ్ కానీ మొత్తం గీ 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 అని వస్తుంది. నాకు అది ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు 3 సార్లు అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేసేసా. మరి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వీడియో ప్రాబ్లమా, లేకపోతే ఎడిట్ చేసిన యాప్ ప్రాబ్లమా, ఏంటి ప్రాబ్లం? మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ ఆగారంట ముందు. మనం కూడా వెళ్ళిపోదాం, తిందాం. యాక్చువల్లీ సాగననుకున్నా కానీ ఇంకా ఏమో వాళ్ళు ఆగినరు కదా, ఇంకా మనం కూడా ఆగాలి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడైతే లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అని చెప్పేసి మీల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. తిన్న తర్వాత అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. హిల్స్ మొత్తం కొండలు, దీని తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ మన ఏపీ టీఎస్కి మిడిల్లో ఉంటుంది అనమాట. కరెక్ట్గా దాంట్లో ఇంకా ఏపీ ఇటు సైడ్ అయితే మొత్తం కొండ. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కోతులు కానీ అంతా ఫుల్ థ్రిల్లింగ్ ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి టర్నింగ్స్ కానీ మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంటుంది. డోంట్ మిస్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కనిపిస్తుందా? ఒకసారి ఎవరైనా ఉంటే ఒకసారి రన్ రైట్. కానీ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. ఓ షట్, చూసుకొని డ్రైవ్ చేయాలి. ఇక్కడైతే ఘాట్ సెక్షన్ కదా. బైకర్స్, మనకి ఘాట్ సెక్షన్ అంటే ఇష్టం కదా, వచ్చేసేయండి ఒకసారి ఇటువైపు. ఫారెస్ట్ కూడా ఉంటుంది ముందు, మంచిగా నేచర్ కొంచెం బాగుంటుంది. మనకి ఇక్కడ లోకల్లో అయితే ఇక్కడ రైడ్ చేయడానికి వ్యూకి వ్యూ దొరికిద్ది, థ్రిల్కి థ్రిల్ దొరికిద్ది. అన్నీ నాగార్జున సాగర్. బాబా బాబా బా ఎలా ఉంది పొలా, అదిరి పొలా. నాగార్జున సాగర్. నేనైతే గ్లౌజెస్ వేసుకొని 170 kilometers అయితే రైడ్ చేసా. ఫుల్ స్వెట్ వచ్చేసి అసలు ఇప్పుడే రైట్ హ్యాండ్కి అయితే గ్లౌజ్ తీసా, ఫేస్ వాష్ చేసుకున్నా కూలింగ్ వాటర్తో. అసలు మామూలు లేదు స్వెట్ అయితే. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నీళ్ళే లేవు.
నన్ను ఎక్కించుకో 4 మెంబర్స్ అంటే అడుస్తారు 3 మెంబర్స్ అంటే ఏం కాదు. पानी अच्छा है पानी चलना चलना ले बाबा ఇదే కొట్టు రాంగ్ రూట్లో రాంగ్ రూట్లో మనం ఆపరు బ్రో. ఇటు నుంచి పోనిస్తా బ్రో. ఇక్కడ ఆపనా? ఇక్కడ ఆపినా బ్రో? దిగుతావా? ఇక్కడ దిగుతావా? కొంచెం ముందు వెళ్ళిపో. ఇంకా ఏ ఊరు బ్రో? కనిగిరి. ఓకే జాగ్రత్త. నేనేమో ఇక్కడ మధ్యలో వాటర్ బ్రేక్ ఆగాను. చూసుకుంటేనే గోప్రోలో ఏమో ఛార్జింగ్ అయిపోయింది. మన దగ్గర డ్యూయల్ బ్యాటరీ ఉంది కాబట్టి మంచిగా అయింది, లేకపోతే మనం చాలా ఇబ్బంది అయితే పడేటోళ్ళం. ఈ బ్యాటరీ ఏమో నేను నైట్ పర్చేస్ చేశాను 800 రూపీస్కి. మనకేమో ఆన్లైన్లో ఏమో సింగిల్ బ్యాటరీ అయితే ఉండదు, డ్యూయల్ బ్యాటరీస్ అమ్ముతారు వాళ్ళు. మళ్ళీ నేను నైట్ కేసు కూడా తీసుకున్నాను, ఛార్జింగ్ కేసు. ఒకటేసారి మనం 3 బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు. మనమైతే డైరెక్ట్గా ఎప్పుడు గోప్రోకి అయితే ఛార్జింగ్ పెట్టద్దు, అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఛార్జింగ్ గోప్రోకి మనం పెడితే అది ఓవర్ హీట్ అయిపోతుంది గోప్రో, మళ్ళీ అది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు మనకి అంత రిస్క్? 35,000-30,000 పెట్టినప్పుడు ఒక 15,000-2,000 పెడితే ఛార్జింగ్ కేసు వస్తుంది కదా, అదే బెటర్. మీరైతే డైరెక్ట్ అయితే పెట్టదు గోప్రోకి, అది ఓవర్ హీట్ అయిపోతుంది. కొంచెం చూసుకోండి. చూడమా సన్సెట్ ఎంత బాగుందో కదా. కోతులు భలే ఉన్నాయి కదమ్మా. నేను ఆడుకున్నా తెలుసా కోతులతో, అవి భలే బెదిరిపోతున్నాయి. నేను హాయ్ ఫ్రెండ్స్ అన్నా, బెదిరి ఉరుకుతున్నాయి అవి. అందుకే సింగిల్ రోడ్డే అమ్మా, మొత్తం ట్రాఫిక్ మట్టి. ఇక్కడ జగన్ పెద్ద ర్యాలీ జరుగుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్.